సృష్టిలో బ్యాలెన్స్ తప్పినప్పుడు కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అవి కొన్ని జీవాల్లో స్పష్టంగా కనిపిస్తుంటాయి. మీకు తెలుసా, ప్రకృతి ఈ బ్యాలెన్స్ కోసమే ప్రతి జీవికి సహజ శత్రువును ఏర్పాటు చేసింది. పాముకు ముంగిస్, జింకలు, ఇతర సాధు జీవులకు పులి, సింహం, చిరుతలు సహజ శత్రువులుగా ఉంటాయి. ఒక జీవి ఆహారం తీరాలంటే మరో జీవికి మూడాల్సిందే. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యతతో ఉంటుంది. ఎక్కడ తప్పుతుందో అక్కడ కొత్త సమస్యలు మొదలవుతాయి. అలాంటిదే 2 దేశాల్లో జరిగింది. రొమేనియా, జపాన్ దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ 2 దేశాల్లో ఏ కారణంగానో ఎలుగుబంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అపారంగా పెరుగుతున్న ఈ బ్రౌన్ బేర్ల జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుండడం జన జీవితానికి సమస్యగా మారింది. దాంతో రొమేనియా పార్లమెంట్ లో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ దేశంలో ఒకేసారి 500 ఎలుగుబంట్లను చంపాలని సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. యూరోప్ దేశాల్లోనే రొమేనియాలో ఎలుగుబంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ కొన్నేళ్లుగా ఎలుగుబంట్ల దాడులు పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసి హతమార్చడం ఆ దేశంలో సంచలనం రేపింది. వరుస ఎలుగుబంట్ల దాడుల వల్ల అక్కడ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రొమేనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 ఎలుగుబంట్లను చంపాలంటూ పెట్టిన ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మొత్తం 481 ఎలుగుబంట్లను హతమార్చాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. కాగా గత ఏడాది ఈ దేశం 220 ఎలుగుబంట్లను హతమార్చింది. అయినా ఫలితం కనిపించలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ అలాంటి నిర్ణయం తీసుకోవడంతో సేవ్ వైల్డ్ లైఫ్ ఎన్జిఓలు నిరసిస్తున్నారు. నిజానికి యూరోపియన్ దేశాల్లో ఎలుగుబంటి జనాభా అధికంగా ఉన్న దేశం రొమేనియా. ఇక్కడ ప్రతిరోజు వీటి దాడులు వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. రొమేనియా పర్యావరణ శాఖ గణాంకాల ప్రకారం ఆ దేశంలో దాదాపు 8,000కు పైగా ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా. దీంతో కొన్నేళ్లుగా స్థానికులపై వీటి దాడులు ఎక్కువ కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. గత 20 ఏళ్లలో ఏకంగా 26 మంది చనిపోయారు. 274 మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించాయి. తాజాగా పర్వతారోహణకు వెళ్లిన 19 ఏళ్ల వ్యక్తిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో రొమేనియా ప్రధానమంత్రి మార్సెల్ సియోలాకు పార్లమెంట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ తరహా దాడులకు వాటి ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడమే కారణమని తేలింది. అయితే ఈ నిర్ణయాన్ని పర్యావరణ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఖచ్చితమైన పరిష్కారాల వైపు దృష్టి సారించాలి. ఎలుగుబంట్లను చంపడం సరైన నిర్ణయం కాదని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ జీవ శాస్త్రజ్ఞుడు కాలిన్ ఆర్డెలిన్ రొమేనియా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఎలుగుబంట్ల కమ్యూనిటీలకు దూరంగా ఉంచడం, వ్యర్థాల సక్రమ నిర్వహణ, జంతువులకు ఆహారం ఇవ్వకుండా నిరోధించడం వంటి చర్యలు అవసరమని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రొమేనియా సూచించింది. ఇదిలా ఉండగా జనాభా రేటు అత్యల్ప స్థాయికి పడిపోయిన జపాన్ దేశంలోని ఈ సమస్య ఉంది. అక్కడ మనుషుల కన్నా వేగంగా పెరుగుతున్న ఎలుగుబంట్ల సంఖ్య జనానికి ఇబ్బందులు సృష్టిస్తుంది. దీంతో అక్కడి ప్రభుత్వం వాటిని కాల్చివేసేందుకు సిద్ధమవుతుంది. అందుకు సంబంధించిన చట్టాల సవరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనావాసాల్లో ఎలుగుబంట్ల దాడులు పెరిగిపోవడంతో వాటిని కాల్చి చంపే నిబంధనలను సరళతరం చేయాలని జపాన్ భావిస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏప్రిల్ వరకు జపాన్ లో రికార్డు స్థాయిలో 219 ఎలుగుబంట్ల దాడులు జరిగాయి. వాటిలో 6 ప్రాణాంతకమైనవి. ఇటీవలి కాలంలో జపాన్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆహారం కోసం ఎలుగుబంట్లు ఎక్కువగా జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. దాంతో జనంపై వీటి దాడులు పెరిగిపోయాయి. కొంతమంది ఇవి మనుషులను లక్ష్యంగా చేసుకుంటుండడం ఆందోళనకరంగా మారింది. గమ్మత్తేంటంటే జపాన్ లో మనుషుల సగటు జీవితకాలం పెరిగి జనాభా తగ్గిపోతుండగా ఎలుగుబంట్ల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంది. ప్రస్తుత చట్టాల ప్రకారం లైసెన్స్ పొందిన వేటగాళ్లు పోలీసుల ఆమోదం తర్వాతే తమ తుపాకులతో ఎలుగుబంట్లను కాల్చవచ్చు. ఆయుధాలను మరింత స్వేచ్ఛగా ఉపయోగించేందుకు వీలుగా ప్రభుత్వం తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించాలని యోచిస్తుంది. ఉదాహరణకు ఒక ఎలుగుబంటి భవనంలోకి ప్రవేశించి మనుషులకు హాని కలిగించే ప్రమాదం ఉంటే వాటిని కాల్చేందుకు వేటగాళ్లకు అనుమతిస్తారు. కానీ వేటగాళ్లు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ చట్ట సవరణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటిని ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం, వాటిని కాల్చి చంపేయగలమని హామీ ఇవ్వలేమని అంటున్నారు. ఎలుగుబంటిని సరైన చోట కాల్చితే తప్ప నిర్వీర్యం చేయడం సాధ్యపడదు. ఎక్కడో అక్కడ బుల్లెట్ తగిలి గాయపడితే అది అక్కడితో ఆగదు. విపరీతమైన ఆగ్రహావేశాలతో ముందుకు కదులుతుంది. అది అప్పటికి పారిపోయి ఆ తర్వాత వ్యక్తులపై దాడి చేస్తుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ వారు ప్రశ్నించారు. 1990 నుంచి జపాన్ లో ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వీపంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం మనుషుల జనాభా తగ్గి ఎలుగుబంట్ల సంఖ్య 2 పెరిగింది. ఇక్కడ ఇప్పుడు దాదాపు 12,000 బ్రౌన్ బేర్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటికి నల్ల ఎలుగుబంట్ల కంటే దూకుడు ఎక్కువ.
నిపుణుల అంచనా ప్రకారం జపాన్లో దాదాపు 10,000 మేరకు నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. ఈ ఎలుగుబంట్లను జనావాసాలకు దూరంగా ఉంచడానికి స్థానిక ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కొన్ని చోట్ల రోబో తోడేళ్లతో వాటిని బెదిరించడానికి ప్రయత్నిస్తుండగా మరికొన్ని చోట్ల కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థను పరీక్షిస్తున్నారు. హక్వైడోలోని నయీపట్న వీధుల్లో పెట్రోలింగ్ చేయడానికి, ఉచ్చులు వేయడానికి, అవసరమైతే వాటిని చంపడానికి రోజుకు సుమారు 5,000 రూపాయల వరకు చెల్లించి వేటగాళ్లను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిలో రిస్క్ ఎక్కువగా ఉండడం, వేతనాలు తక్కువగా ఉండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా వేటగాళ్లలోనూ చాలా మంది వృద్ధులే అవడం వల్ల సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు. వారేమంటున్నారంటే, ఎలుగుబంటిని ఎదుర్కోవడం అంటే మన ప్రాణాలను పనంగా పెట్టడమే. ఎలుగుబంట్లతో తలపట్టాన్ని ఆయన అమెరికా మిలిటరీ కమాండోలతో తలపట్టం ఒకటేనని పోల్చారు. గత మేలో ఉత్తర అకిటా ప్రాంతంలో ఎలుగుబంటి దాడిలో మరణించినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నంలో 2 పోలీస్ అధికారులు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మనుషులు ఉన్నారని తెలిస్తే ఎలుగుబంట్లు వారి దగ్గరున్న ఆహారం కోసం దాడి చేస్తాయి, లేదా వాళ్ళనే ఆహారంగా భావిస్తాయి. పైగా మనుషులపై దాడి చేసిన ఎలుగుబంటి మానీటర్ గా మారిపోయి వరుస దాడులు చేసే అవకాశం చాలా ఉంటుంది. ఎలుగుబంట్ల సంఖ్య పెరగడంతో వాటిలో చాలా ఎలుగుబంట్లు పర్వతాల నుంచి జనావాసాలకు రావడం అలవాటుగా మార్చుకున్నాయి. కాలక్రమేణా అవి మనుషులను చూడటానికి, వాళ్ళ శబ్దాలకు అలవాటు పడి మనుషులంటేనే భయం తగ్గింది. జపాన్లో యువకులు పెద్ద నగరాలకు తరలి వెళ్లిపోవడంతో చిన్న పట్టణాలలో మనుషులు కూడా తగ్గిపోతున్నారు. దీంతో మనుషులను ఎదుర్కొన్నప్పుడు ఎలుగుబంట్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి.